గుడ్ మార్నింగ్, మై సెల్ఫ్ సందీప్ కుమార్. ఈరోజు నేను వై వెస్టీజ్ అని డిస్కస్ చేయబోతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం వెస్టీజ్ ఎందుకు చేయాలి. సో వెస్టీజ్ చేసే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ఒకవేళ మీరు ఈ ఛానల్లో కొత్త అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా వెస్టీజ్ అనేది ఏంటి, వెస్టీజ్ మనం ఎందుకు స్టార్ట్ చేయాలి అని క్వశ్చన్స్ మార్క్ అనేది క్లియర్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వెస్టీజ్ స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని క్లియర్ చేస్తానండి మీకు. సో వెస్టీజ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నామో, వెస్టీజ్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, ఒక డైరెక్ట్ మార్కెటింగ్, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. సో ఎప్పుడైతే మనం వెస్టీజ్ గురించి నేను మాట్లాడుతానో అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎలాంటి కంపెనీ చూస్ చేసుకుంటాం, ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నాం అనేది నేను క్లారిటీ ఇస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్లో చాలా మంది జాయిన్ అవుతున్నారు, లేకపోతే చాలా మంది జాయిన్ అవ్వడానికి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. సో అలాంటి పొజిషన్లో ఏమవుతుందంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరు వినంగానే చాలా మందికి వెస్టీజ్ అనే పేరుతో కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ పేరుని వినంగానే చాలా మంది వెనక్కి అడుగు వేస్తారు, లేకపోతే చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ నచ్చదు అనమాట. సో ఎందుకు నచ్చదు అంటే చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చి లాస్ అయిపోయారు, చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు, చాలా మంది విన్నారు, చాలా మంది లాస్ అయిపోయారు అని. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, అందుకు చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్లో నేను అంతా కంపెనీ గురించి డిస్కస్ చేస్తానండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మనం ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేయకపోతే, ఒక మంచి కంపెనీని చూస్ చేసుకోకపోతే మనం నిజంగానే ప్రమాదంలో పడవచ్చు, చాలా మనకి లాస్ అవ్వచ్చు కూడా, టైం వేస్ట్ మనకి అయిపోతాయి అనమాట. సో నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఈ రోజుల్లో మన ఇండియాలో చాలా రకరకాల కంపెనీస్లో ఉన్నాయి. సో ఎలా మనం మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలా మనం చెడు కంపెనీని గుర్తింపవచ్చు, ఇవి అంతా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు ఎన్ని కంపెనీస్లో ఉన్నాయి, ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడుది, దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో నేను ఇక్కడ రాశాను ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఈ రోజుల్లో మన ఇండియా లోపల ఆల్రెడీ 10,000+ కంపెనీలో రన్ అవుతున్నాయి. మినిమం నేను చెప్తున్నాను 10,000+ కంపెనీ, ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ తక్కువ అయితే ఖచ్చితంగా ఉండవు. సో 10,000 కంపెనీస్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తుంది. కాబట్టి ఇందులో మంచి కంపెనీ ఏది, చెడు కంపెనీ ఏది, ఏ కంపెనీలో మనం కెరియర్ ని స్టార్ట్ చేసుకోవాలనేది మనకి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఇలాంటి పొజిషన్ లో ఎవరైనా సరే ఏ కంపెనీలో వర్క్ చేసినా సరే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కంపెనీ పేరు అనేది చెప్పుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కంపెనీ గురించి చెప్పుకుంటారు అనమాట. ఎవరు మన కంపెనీ మంచిది, నా కంపెనీ చెడుది అని ఎవరు చెప్పుకోరు, మంచిది అని అందరు చెప్పుకుంటారు అనమాట. సో ఇలాంటి పొజిషన్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాం, డబ్బులు పోగొట్టుకున్నాడు, లేకపోతే చాలా మంది లాస్ అయ్యారు, చాలా మంది ఆల్రెడీ చెడు పేరు వచ్చేసింది మార్కెట్లో. ఎందుకు ఇలా అవుతుందంటే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా మంచి కంపెనీస్ ఇంకా చెడు కంపెనీస్ ఉంటాయి, దాని రేషియో కూడా ఉంటుంది అనమాట. సో ఈ రోజులో నెట్వర్క్ మార్కెటింగ్లో 10,000 కంపెనీస్ ఏదైతే ఉందో అందులో మంచి కంపెనీస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కంపెనీ పేరు చెప్పుకుంటారు. కాబట్టి యాజ్ ఎగ్జాంపుల్ నేను కూడా వెస్టీజ్ గురించి చెప్పుకుంటున్నాను. సో అలా నేను చెప్పొద్దు మంచి కంపెనీ మీరు అని చెప్పొద్దు, ఎవరు చెప్పాలి, ఎవరైతే ఒక థర్డ్ పర్సన్ ఇక్కడ అయి ఉండాలి. థర్డ్ పర్సన్ ఎవరికి అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ ఉంది. అంటే సపోజ్ 2 టీంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, మధ్యలో ఒక అంపైర్ ఉంటాడు. సో అవుటా కాదా, 4ఆ 6ఆ అని ఎవరు డిసైడ్ చేస్తారు, అంపైర్ చేస్తారు. సో అలాగే ఇక్కడ కూడా అంపైర్ రోల్ ఎవరు ప్లే చేస్తుందంటే దాని పేరు వచ్చేసి ఐడిఎస్ఏ అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. సో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని ఇది ఒక గవర్నమెంట్ బాడీ అనమాట. సో 2016లో ఈ గవర్నమెంట్ బాడీ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే 2016 వరకు చాలా ఫ్రాడ్స్ కంపెనీ మార్కెట్లో మనకి వచ్చాయన్నమాట. సో దానివల్ల చాలా మంది చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు, చాలా మంది చాలా లాస్ అయిపోయారు అనమాట. సో ఈ ఐడిఎస్ఏ కంపెనీ అనేది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ కంపెనీ ఉన్నా సరే వాళ్ళ ప్రతి ఒక్క కంపెనీకి ఒక డైరెక్షన్ ఇస్తుంది, ప్రతి ఒక్క కంపెనీకి కొన్ని రూల్స్ ఇస్తుంది. ఒకవేళ ఏ కంపెనీ అయినా సరే ఆ రూల్స్ ఫాలో చేస్తున్నట్లు అయితే ఆ కంపెనీ మాత్రమే మంచి కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి ఐడిఎస్ఏ ఒక పెద్ద గవర్నమెంట్ బాడీ, ఎవరైతే ఆల్రెడీ వరల్డ్ అంటే టోటల్ వరల్డ్ ఎవరైతే మనకి ఆర్గనైజేషన్ బాడీ ఉంటుందో నెట్వర్క్ మార్కెటింగ్కి, దాంట్లో మనకి వర్క్ చేస్తుంది ఐడిఎస్ఏ. సో ఈ ఐడిఎస్ఏతో రిజిస్టర్డ్ అయిన కంపెనీ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఎంత డబ్బులు తీసుకోవచ్చు దాని గ్యారంటీ అయితే ఖచ్చితంగా ఉండదు, కానీ మీ ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వద్దు, దాని గ్యారంటీ అయితే మనకి ఉంటుంది. సో ఐడిఎస్ఏ కంపెనీలో రిజిస్టర్డ్ అయిన కంపెనీ 10,000 కంపెనీస్లో ఓన్లీ 21 కంపెనీస్ మాత్రమే ఐడిఎస్ఏతో రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉంది. సో అంటే ఒక రేషియో మీరు చూడాలంటే 1:999 అంటే
1 కంపెనీస్ మంచిది ఉంటే 990 కంపెనీస్ అనేది చెడు కంపెనీస్ ఇక్కడ మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉంది మార్కెట్లో. సో ఇలాంటి పొజిషన్లో ఫస్ట్ వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళే ఫస్ట్ మన దగ్గరికి వస్తారు, వీళ్ళే ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందువల్ల ఏమవుతుందంటే మనం బ్యాక్గ్రౌండ్ చూడకుండా, కంపెనీ గురించి ఆలోచించకుండా, ఏం చూడకుండా మనం జస్ట్ కంపెనీలో డబ్బులు పెట్టిస్తాం. అలాంటి ఇప్పుడు ఏమవుతుందంటే మన డబ్బులు అనేది మనం పోగొట్టుకుంటాం. సో చాలా మంది ఏంటంటే ఇండియాలో ఈరోజు మనుషులకి మైండ్ సెట్ ఎలాంటి ఉందంటే రాత్రికి రాత్రి నేను కోటీశ్వర్లు అయిపోవాలి, లేకపోతే నెల లోపు నేను కోటీశ్వర్లు అయిపోవాలి, ₹1,00,000 నుంచి సంపాదించుకోవాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటిప్పుడు ఎవరైనా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసడానికి ₹1,00,000 మీరు పెడితే మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఆశ పెట్టిస్తే మనం ఆశపడి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం, ఇంకా మనం డబ్బులు పోగొట్టుకుంటాం. సో ఇలాంటి కంపెనీస్ నుంచి ఎప్పుడన్నా మీరు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దగ్గర నుంచి కొంచెం మీరు దూరంగా ఉంటేనే మీకు బెటర్, మీరు సేఫ్గా ఉండొచ్చు. సో ఈ 990 కంపెనీస్లో 1 కంపెనీస్ మాత్రమే మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో ఇలా 21 కంపెనీస్ మాత్రమే ఇప్పటి వరకు రిజిస్టర్డ్ అయ్యే కంపెనీ ఐడిఎస్ నుంచి. సో ఈ 21 కంపెనీస్లో కూడా ఏమవుతుందంటే నేను జస్ట్ 1 కంపెనీ గురించి మాట్లాడుతున్న కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అనమాట. సో మరి మీ క్వశ్చన్స్ ఉండొచ్చు, మీరే చెప్తున్నారు ఒక్క కంపెనీ వెస్టీజ్ మంచిది అని, అంటే 21 కంపెనీస్ మంచిది అని చెప్పారు. మరి 21 కంపెనీస్లో వెస్టీజ్ ఎందుకు, మిగతా కంపెనీస్లో మనం ఎందుకు పని చేయకూడదు, రైట్? సో ఎందుకంటే ఆల్రెడీ నేనే చెప్పుకుంటున్నాను ఐడిఎస్ నుంచి రిజిస్టర్ 21 కంపెనీస్ ఉంది, మరి వెస్టీజ్ అందులో ఎందుకు చేయాలి? ఎందుకంటే వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఏదైతే కంపెనీస్లో ఉంటాయో మ్యాక్సిమం అంటే ఆల్మోస్ట్ 19 కంపెనీ అనేది మనకి ఫారెన్ కంట్రీ కంపెనీస్ అనమాట. సో ఈ కంపెనీలో ఫారెన్ కంట్రీ కంపెనీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ యాజ్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఫారెన్ కంట్రీ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నామంటే, అంటే మీరు మీ ఇంట్లో ఏదైనా 10 ప్రోడక్ట్ తీసుకోండి, అందులో మీరు 6 to 7 ప్రోడక్ట్ చూస్తుంటే ప్రతిది కూడా ఫారెన్ కంట్రీ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి మనీ వాల్యూస్ తగ్గుతుంది, డాలర్ వాల్యూస్ పెరుగుతుంది. అంటే ఒక్కరే కేసీఆర్ సార్ కానీ మోదీ సార్ కానీ వాళ్ళ కాకుండా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళ డాలర్ వాల్యూ పెరగడానికి. అంటే మనం ఫారెన్ కంట్రీ ప్రోడక్ట్ యూస్ చేసుకోవడం వల్ల ప్రాఫిట్ అనేది అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఈ రోజులో వెస్టీజ్ అనేది ఒక ఇండియన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇంకా ఏదైతే 20 కంపెనీస్లో ఉంటుందో ప్రతి ఒక్క కంపెనీ దగ్గర 10 to 20 ప్రోడక్ట్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ దగ్గర 10 to 20 ప్రోడక్ట్ కూడా ఉండదు. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తుందంటే, కొన్ని కంపెనీస్ బట్టలు అమ్ముతాడు, కొన్ని కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ అమ్ముతారు, కొన్ని కంపెనీస్ డిన్నర్ సెట్ అమ్ముతారు, కొన్ని కంపెనీస్ స్కిన్ ప్రోడక్ట్ అమ్ముతారు, కొన్ని కంపెనీస్ వాళ్ళు హెల్త్ ప్రోడక్ట్ అమ్ముతారు. ఇలా రకరకాల ఆఫ్ కంపెనీ ఉంది. సో ప్రతి ఒక్క కంపెనీలో 1 or 2 ప్రోడక్ట్, అంటే మాక్సిమం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మనం బిజినెస్ చేయడానికి అంటే మనం ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ మనకి అయితే అవి ఉండదు. అంటే సపోజ్ వేరే కంపెనీలు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి అవసరం లేని ప్రోడక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ అవసరం ఉండదు, కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆ ప్రోడక్ట్ మనం తీసుకుంటాం. కానీ వెస్టీజ్లో అలా కాదు. వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేస్తాం, కానీ వెస్టీజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కూడా మనం ఎప్పుడైతే పనిచేస్తాం, చాలా మంది మనం చూస్తుంటాం, చాలా మంచి ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటారు, అయినా వాళ్ళు సక్సెస్ అవ్వడం లేదు. ఎందుకంటే వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ప్లాన్స్ అనేది అలా ఉంటాయి. ఇన్కమ్ ప్లాన్స్ కానీ ప్రోడక్ట్ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వెస్టీజ్లో ప్రోడక్ట్ అనేది మెజరబుల్గా ఉంటుంది, ప్రోడక్ట్ అనేది నార్మల్ రేంజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా పర్ మంత్ యూస్ చేసుకోగలుగుతారు. అలాంటి బయట ఏదైతే మనం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇంకేదైతే 20 కంపెనీస్లో ఉన్నాయో అందులో ప్రోడక్ట్ మనం ప్రతి నెల కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్కి ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ కూడా మనం వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో చాలా హైగా ఉంటుంది, కానీ వెస్టీజ్లో మనకి చాలా తక్కువగా ఉంటాయి. వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో ఏముంటాయంటే, మీరు సపోజ్ ఈ మంత్ మీరు ఒక 10 lakhs రూపీస్ బిజినెస్ చేస్తుంటే మీకు 10 lakhs రూపీస్లో ఏదైతే బెనిఫిట్స్ వచ్చిందో మీరు నెక్స్ట్ మంత్ కూడా పూర్తిగా 10 lakhs రూపీస్ బిజినెస్ చేయాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ మీరు బిజినెస్ చేయాలి, మీకు ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే, లేకపోతే అంతే ప్రాఫిట్ రావాలంటే. ఒకవేళ మీకు 10,000 కన్నా మీ బిజినెస్ తగ్గితే మీ ఇన్కమ్, మీ చెక్స్ కూడా తగ్గుతుంది. దాంతో పాటు మీరు ఏదైతే ర్యాంక్లో ఉన్నారో, ఏదైతే లెవెల్లో ఉన్నారో, ఏదైతే మీరు అచీవ్మెంట్కి వెళ్ళారో ఆ అచీవ్మెంట్ నుంచి కిందికి వచ్చేస్తారు. అంటే పర్ మంత్ మీ బిజినెస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అనమాట. కానీ వెస్టీజ్లో ఇది మనకి ఉండదు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టీజ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ, ఒక ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అంటే డైలీ నీడ్ బేస్డ్ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ ఇది. దాని పాటు ప్రోడక్ట్ రేంజ్ కూడా చాలా మనకి మెజరబుల్గా ఉంటుంది. సో ఇప్పుడన్నా మనం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేసే ముందు కంపెనీ గురించి కొన్ని తెలుసుకోవడం మనకి బెటర్. సో ఈరోజు మనం వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వెస్టీజ్లో మనం చేస్తే వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వెస్టీజ్లో ఎంతమంది పనిచేస్తున్నారు, వెస్టీజ్లో అచీవర్స్ ఎంతమంది ఉన్నారు, వెస్టీజ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్, ఇదంతా మనం చూడబోతున్నామండి. సో
వెస్టీజ్ ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడతాం, వెస్టీజ్లో ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయంటే వెస్టీజ్లో మనకి హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్క కంపెనీకి హెడ్ ఆఫీస్ అనేది కొన్ని కంపెనీస్కి న్యూయార్క్లో ఉంటుంది, కొన్ని కంపెనీస్కి అమెరికాలో ఉంటుంది, కొన్ని కంపెనీస్కి సింగపూర్లో ఉంటుంది. ఇలా రకరకాల దేశం అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో వాళ్ళకి హెడ్ ఆఫీసెస్ ఉంటాయి అనమాట. కానీ వెస్టీజ్కి ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో మన ఢిల్లీలో ఓఖ్లా లోపల మనకి ఉంది అనమాట. ఆల్రెడీ 200 crore ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే ఆల్మోస్ట్ మనకి 200 కోట్లు పెట్టి మనకి హెడ్ ఆఫీస్ ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళారంటే ఖచ్చితంగా వెస్టీజ్ ఆఫీస్ అనేది మీరు విజిట్ అవ్వండి. 200 crore పెట్టి ఓన్లీ ఫర్ మనకి హెడ్ ఆఫీస్ క్రియేట్ చేశారనమాట. సో ఆఫీస్ ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇంత పెద్ద కంపెనీ అనేసి. ఓకే, నెక్స్ట్ వెస్టీజ్కి ఏదైతే మనకి బ్రాంచెస్ ఉంది, హెడ్ బ్రాంచెస్ అంటాం కదా, సో అలాంటి బ్రాంచెస్ అనేది వెస్టీజ్కి ఈ రోజు ఆల్రెడీ 60+ ఉంది. అంటే ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అయింది అప్పుడు జస్ట్ ఒక 2 ఆఫీస్ నుంచి స్టార్ట్ అయింది కంపెనీ. 2 ఆఫీస్ అంటే ఒకటి ఢిల్లీ, ఇంకోటి బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ రోజుల్లో ఒకవేళ మనం చూడాలంటే వెస్టీజ్ లో ఆల్రెడీ ఇప్పుడు 60+ మనకి హెడ్ ఆఫీసెస్ ఉందన్నమాట. ప్రతి ఒక్క స్టేట్ లో 1 or 2 మనకి హెడ్ ఆఫీస్ అనేది మనకి కనిపిస్తుంటుంది. ఏదైతే ఏరియాలో మనకి హెడ్ ఆఫీసెస్ ఉంటుందో అలాంటి ఏరియాలో మనకి 4600+ డిఎల్సిపిస్ అవైలబుల్ ఉంటాయి. డిఎల్సిపిస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్, అంటే హెడ్ ఆఫీస్ కన్నా కొంచెం చిన్న ఆఫీస్ అనమాట. సో అలాంటి ఆఫీస్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 4600+ ఉంది. ఏ ఏరియాలో అయితే మనకి హెడ్ ఆఫీస్ కూడా ఉండదు అలాంటి ఏరియాలో మనకి కొరియర్ సర్వీస్ కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ 3 to 4 days లోపే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు ఏ ఏరియాలో ఉన్నా కూడా, ఇండియాలో ఏ కోణాలో ఉన్నా కూడా మీకు కొరియర్ సర్వీస్ అనేది కంపెనీ మీకు అందిస్తుంది. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేశారంటే 3 to 4 days లోపల మీకు ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఆఫీస్ 200 crore నుంచి హెడ్ ఆఫీస్ ఉంది కంపెనీకి, హెడ్ బ్రాంచెస్ వచ్చేసి 60+ అవైలబుల్ ఉంది, 4600+ డిఎల్సిపిస్ అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు ప్లస్ మనకి కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది. వెస్టీజ్ లో ప్రోడక్ట్ ఇలాంటివి ఉంటాయంటే ప్రోడక్ట్ మనకి పర్ డే FMCG ప్రోడక్ట్ అంటే కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, కాఫీ పౌడర్, డిటర్జెంట్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, స్కిన్ ప్రోడక్ట్, హెల్త్ ప్రోడక్ట్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, గ్రాసరీ ఐటెం, తర్వాత వచ్చేసి మనకి ఇలా రకరకాల ప్రోడక్ట్ ఏదైతే మనం పర్ డే యూస్ చేస్తున్నాం, స్కిన్ కేర్, హెల్త్ కేర్, ఇవన్నీ ప్రోడక్ట్ కలిపేసి వెస్టీజ్కి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 300+ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది ఈ రోజు. అంటే ప్రతిరోజు మనం యూస్ చేసిన 300 ప్రోడక్ట్ మనకి వెస్టీజ్లో అవైలబుల్ ఉంది. ఇది కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్. దీంతో పాటు కంపెనీకి ఇంకో సెగ్మెంట్ ఉంది, దాని పేరు వచ్చేసి మనకి బెస్ట్ డీల్ అనమాట. సో బెస్ట్ డీల్ అని ఇది ఎలాంటిది అంటే ఒక ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లాగా ఇది కూడా ఒక ఆన్లైన్ అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ కూడా టై ఆఫ్ అయి ఉంది వెస్టీజ్. మంచి పెద్ద టాటా, ఆశీర్వాద్ ఇలాంటి కంపెనీతో టైఅప్ అయి ఉంది. సో ఇలాంటి కంపెనీస్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కంపెనీ దగ్గర ఆల్రెడీ 1000+ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. అంటే టోటల్ కలిపితే ఆల్రెడీ 1300+ ప్రోడక్ట్ కంపెనీ దగ్గర ఈరోజు అవైలబుల్ ఉంది. ఏదైతే ప్రోడక్ట్ మనం ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి ఒకవేళ పీపుల్ ఎంతమంది పనిచేస్తున్నారంటే ఈ కంపెనీలో ఆల్రెడీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వెస్టీజ్ అప్పుడు జస్ట్ ఒక 6 people నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజుల్లో మనకి 1.25 crore మెంబర్ ఈ వెస్టీజ్ తో పాటు పనిచేస్తున్నారు. అంటే 1,25,00,000 మంది ఈ రోజు వెస్టీజ్ తో పనిచేస్తున్నారు. వెస్టీజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది 2004లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి 2019 అనమాట. అంటే 14 years నుంచి కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎప్పుడైతే 2004 ఒకవేళ మనం టర్న్ ఓవర్ చూస్తుంటే 2.5 crore టర్న్ ఓవర్ చేశారు కంపెనీ ఫస్ట్ ఇయర్. ఆర్ ఇప్పుడు 2019లో ఆల్మోస్ట్ కంపెనీ 2000 crore టర్న్ ఓవర్ కంప్లీట్ చేసేసింది కొన్ని రోజులు బ్యాక్ అనమాట. సో 2000 crore కంపెనీలో ఏదైతే టర్న్ ఓవర్ జరుగుతుందో అది చిన్న కంపెనీ ఖచ్చితంగా కాదు. ఏ ఇండియన్ కంపెనీ కూడా ఇంత టర్న్ ఓవర్ మనకి చేయట్లేదు ఈ రోజున మన ఇండియాలో. ఓకే, 1.25 crore మెంబర్స్ ఉన్నారు. ఇదే 1.25 crore మెంబర్స్ లో మోర్ దాన్ వీ హ్యావ్ ద 300+ పీపుల్ who have the own luxury cars. అంటే 300 మెంబర్స్ కన్నా కూడా మన దగ్గర ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఎవరైతే వాళ్ళకి లగ్జరీ కార్స్ తీసుకున్నారో ఇదే వెస్టీజ్ బిజినెస్ నుంచి లగ్జరీ కార్స్ తీసుకున్నారు. లగ్జరీ కార్స్ అంటే అబౌవ్ 35 to 50 lakhs 1 crore వరకు అలాంటి కార్ తీసుకున్న 300 మెంబర్స్ ఉన్నారు. మోర్ దాన్ 4500 మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే మిడిల్ సెగ్మెంట్ కార్ అంటే మనకి ఏదైతే మిడిల్ సెగ్మెంట్ కార్ అంటాం లైక్ స్విఫ్ట్, ఆల్టో, బ్రేజా, క్రేటా ఇలాంటి కార్స్కి మనం మిడిల్ సెగ్మెంట్ కార్ అంటాం. అలాంటి కార్ తీసుకునే వాళ్ళు 4500 మెంబర్స్ ఉన్నారు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఒక ఇండియన్ కంపెనీ పేరు చెప్పండి, ఏ కంపెనీ ఎంత అచీవర్స్ ఉంటుందో. ఓకే, సో 4500+ మిడిల్ సెగ్మెంట్ కార్ అచీవర్స్ ఉంటారో. మోర్ దాన్ 150 మెంబర్స్ ఉన్నారు ఎవరైతే
లగ్జరీ హోమ్స్ అంటే డ్రీమ్ హోమ్స్ మనం ఏదైతే 1 crore ప్లస్ ఏదైతే హోమ్స్ ఉంటుందో అలాంటి డ్రీమ్ హోమ్స్ తీసుకునే వాళ్ళు 150 మెంబర్స్ ఉన్నారు. మోర్ దెన్ మీలాగా మాలాగా 2.5 lakhs మెంబర్స్ ఉంటారు. ఎవరైతే పార్ట్ టైం ఆర్ ఫుల్ టైంలో పనిచేస్తున్నారో, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైంలో పనిచేసి 10,000 నుంచి 1 lakh వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు పర్ మంత్. మనకి హైయెస్ట్ అర్నర్ ఒకవేళ చెప్పాలంటే ఈ రోజుల్లో 6,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే నెలకి 1 lakh రూపీస్ నుంచి 76 lakhs రూపీస్ వరకు తీసుకుంటున్నారు. హైయెస్ట్ అర్నర్ మనకి ఎవరైతే 76 lakhs పర్ మంత్ ఈ బిజినెస్ నుంచి తీసుకుంటున్నారు. సో ఈ వెస్టీజ్ లో ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ చూడాలంటే ఆల్రెడీ ఇన్ని ఆఫీసెస్ మనకి అవైలబుల్ ఉంది, ఆల్రెడీ ఇంత ప్రోడక్ట్ మనకి అవైలబుల్ ఉంది, ఆల్రెడీ ఇంత మంది పీపుల్ పనిచేస్తున్నారు, ఇంత మనకి సక్సెస్ స్టోరీ ఉంది. సో వెస్టీజ్ ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. ఎందుకు మంచి ప్లాట్ఫామ్? చాలా నెట్వర్కర్స్ ఉంటారు, చాలా రకరకాల కంపెనీలో పనిచేస్తుంటారు. వాళ్ళ ప్రతి ఒక్కరికి మనం ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఎవరైనా సరే మనం ప్రతి ఒక్కరు మన కంపెనీ గురించి అయితే ఖచ్చితంగా ఎవరు మనం పనిచేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా మనం మన గురించే పనిచేసుకుంటున్నాము. మనకి టైం ఫ్రీడమ్ కావాలి, మనకి మనీ ఫ్రీడమ్ కావాలి, మనకి అన్ని కావాలనేసి మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ ఏదో ఒక కంపెనీ మనం సెలెక్ట్ చేసుకుంటాం, రైట్? సో ఇలాంటి కంపెనీలో పని చేసేటప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ ఎప్పుడన్నా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఈ బిజినెస్లో అనేది మీ బిజినెస్ అనేది ఎప్పుడన్నా అప్స్ అండ్ డౌన్స్ ఉండదు. మీరు ఏ కంపెనీలో అయితే 10 years మీకు టైం పడుతుందో సక్సెస్ అవ్వడానికి, అదే ప్లేస్లో వెస్టీజ్లో 1 yearలో సక్సెస్ అవ్వచ్చు. ఏదైతే కంపెనీలో మీరు 2 years 3 years 5 years ఇలా మీరు పనిచేసి సక్సెస్ వరకు వెళ్ళలేకపోతున్నారు అంటే, ఒక 50,000 ఇన్కమ్ మీకు రావడం లేదంటే మీరు ఖచ్చితంగా ఈ రోజున వెస్టీజ్ ప్లాన్ చూడాల్సిందే, వెస్టీజ్లో జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే వెస్టీజ్లో 2 to 3 months ఆర్ 4 months ఆర్ 6 months లోనే చాలా మంది ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వెస్టీజ్కి ఏదైతే ఇన్కమ్ ప్లాన్ ఉందో, ఇన్కమ్ ప్లాన్ సూపర్ ఉంది. ఎందుకంటే ఇన్కమ్ ప్లాన్ వచ్చేసి మనకి అక్యూములేటివ్ బిజినెస్ ప్లాన్. మీ బిజినెస్ ఎప్పుడైనా యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీ బిజినెస్ అనేది జీరోకి రీచ్ అవ్వదు. ప్రతి నెల మీ బిజినెస్ యాడ్ ఆన్ అవుతుంది. దానివల్ల మీరు చాలా తొందరగా పైకి వెళ్ళవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే వెస్టీజ్కి ఉన్న ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ప్రోడక్ట్ రేట్ కూడా మార్కెట్ లెవెల్ ఉంటుంది. అంటే మార్కెట్ లెవెల్ మనకి ప్రోడక్ట్ ప్రైస్ ఉంటుంది. దాంతో తగ్గట్టుగా క్వాలిటీ ఏదైతే ఉంటుందో 100% క్వాలిటీ అష్యూర్ గ్యారంటెడ్ ప్రోడక్ట్. ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చలేదంటే ఇక్కడ మీకు రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి వెస్టీజ్కి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా చాలా పవర్ఫుల్ ఉంది. వెస్టీజ్ లాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈ రోజులో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో ఉండదు. ఇంకా దాని తర్వాత అంటే వెస్టీజ్కి ఉన్న మేనేజ్మెంట్. మన ఆల్రెడీ ఎవరైతే వెస్టీజ్ మనకి ఏదైతే ఎండి ఎవరైతే ఉన్నారో మిస్టర్ గౌతమ్ బాలి సార్, కన్వీర్ సార్ అండ్ దీపక్ సూద్ సార్, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ 15 to 20 years ప్రతి ఒక్కరు కూడా సింగిల్ వేరే కంపెనీలో పనిచేసేవారు. సో ఈ రోజుల్లో సొంత కంపెనీ అంత స్ట్రాంగ్గా నడిపిస్తున్నారంటే మీరు వెస్టీజ్ పవర్ ఏంటి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. ఆల్రెడీ మనకి కొన్ని రోజుల బ్యాక్, కొన్ని మంత్ బ్యాక్, కొన్ని డేస్ బ్యాక్ మనకి డిమానిటైజేషన్ వచ్చిందనమాట. సో ఆ టైంలో కూడా వెస్టీజ్ సేమ్ వే ఒక్క రోజు కూడా మనకి అటు ఇటు అవ్వలేదు. కరెక్ట్ సమయానికి ప్రతి ఒక్కరికి కూడా శాలరీ వచ్చింది. దాంతోపాటు ఎప్పుడైతే మనకి జిఎస్టీ వచ్చింది, ప్రతి ఒక్క బిజినెస్ ప్లాన్లో చేంజెస్ కనిపించాయి. ప్రతి ఒక్క ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ప్రతి ఒక్క కంపెనీ బిజినెస్ ప్లాన్లో 2 to 3 yearsలో కానీ లేకపోతే జిఎస్టీ వచ్చిన తర్వాత కానీ ప్రతి ఒక్కరు ప్లాన్లో చేంజెస్ తీసుకొచ్చారు. కానీ వెస్టీజ్ 2004లో ఏదైతే ప్లాన్తో స్టార్ట్ అయ్యారో ఈ రోజు కూడా అదే ప్లాన్తో నడుస్తున్నారు. ఈ రోజు కూడా 76 lakhs కూడా అదే ప్లాన్ నుంచి వస్తుంది, 10,000 కూడా అదే ప్లాన్ నుంచి వస్తుంది. సో వెస్టీజ్ ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి మీరు ఖచ్చితంగా వస్తారు వెస్టీజ్లో. వెస్టీజ్ ప్లాన్ అంటే ఖచ్చితంగా ఒకసారి మీరు వినండి. నేను కింద లింక్ ఇచ్చేస్తాను, మీరు వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అనేది చూసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీకు క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే మీరు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు వెస్టీజ్ స్టార్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నా తరపు నుంచి ఏదైతే మీకు సపోర్ట్ కానీ హెల్ప్ కానీ కావాలో ప్రతిదీ నేను చేసుకోవడానికి రెడీ, ఒకవేళ మీరు పని చేయడానికి రెడీ ఉంటే. సో దీని తర్వాత ఏదన్నా మీకు వీడియోస్ ఏదన్నా మీకు కావాలంటే మీరు కింద కామెంట్ చేసుకోవచ్చు, నాకు ఈ నెంబర్లో కాల్ చేసుకోవచ్చు. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవ్వచ్చు. ఈ వీడియోలో చాలా ఎక్కువ మీరు షేర్ చేయండి, చాలా ఎక్కువ ఈ వీడియో లైక్ చేయండి. సో దానివల్ల ఏమవుతుంది, చాలా మందికి ఈ వెస్టీజ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుస్తుంది. సో చాలా మంది మోసపోకుండా ఉంటారు అనమాట. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.